సతీష్ గారితో మాట్లాడదాం. సందేశంలో ఎస్, మరి డిసిసి నూతన ప్రెసిడెంట్ సందేశం ఇచ్చారు. రైట్ దానికోసం వచ్చారు కాబట్టి అది ఇచ్చేళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఓకే, సతీష్ గారు, రాహుల్ రాకతో బీఆర్ఎస్లో బీజేపీలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. మీ ఆల్రెడీ ఇప్పటికే గ్రాఫ్ పడిపోతూ ఉంది రోజు రోజుకు. సో రాహుల్ రాకతో కాంగ్రెస్ ఇంకాస్త ఓ, వాళ్ళ ప్రభంజనం పెరిగింది. సో దీంతో ఆటోమేటిక్గా మీరు డల్ అయిపోతున్నారు. ఈ దీనిలోనే మీరందరూ ఇష్టమైన రీతిగా అలవాటైనటువంటి ట్వీట్స్ పెడతా ఉన్నారు తప్ప ఇందులో పెద్దగా మనం చర్చించాల్సినటువంటి విషయం కాదని అంటున్నారు. అంత లేదు. రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలియదు, ఇక్కడ ఉన్న ప్రాబ్లం తెలియదు. ఆయన వస్తే మనం ఎందుకు ఈ ప్రకంపనలు వస్తాయండి? రెండోది, పాకెట్ మనీ కోసం పట్నం వచ్చిండు రాహుల్ గాంధీ గారు. ఇలా పైసలు లేవో, బయట పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉంటారో, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు, వాళ్ళు బతుకు తెరువు కోసం డబ్బులు కావాలంటే తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుండ్రు. కానీ ఇలా రాష్ట్రంలో ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. అరే ఇంత రాష్ట్రం అంతటా విలవిల్లాడుతూ ఉంది. ఇలా హైదరాబాద్ లో గాంధీ పేరుతో ఇళ్ళని ధ్వంసం చేస్తూ ఉంటే, చిన్న చిన్న ధ్వంసం చేస్తా అంటుంటే, చిన్న చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కళ్ళకు రక్తం వస్తుందండి. ఖమ్మంలో కూడా వాళ్ళంతా పాపం 2 రోజులు ఉన్న పిల్లల్ని రోడ్డు మీద వేసుకుని చీకట్లో ఉంటా ఉన్నారు. ఇక కిరాయిలు కొన్ని డబ్బులు అప్పులు తీసుకొచ్చి రేకులు వేసుకుంటే మీరు ఎట్లా, మీరు మీ ప్రభుత్వంలో కరెంట్ వేయలేదు, నీళ్లు వేయలేదు, కానీ వెలుగుమట్ల బాధితుల ఆ పాపం ఏదైతే ఉందో అది మీదే అని అంటున్నారు. మీరు స్టార్ట్ చేసిందే. మీరు పట్టాలు ఇవ్వకుండా ఇవాళ ఇంత ఒక రోజా గారు, ఒకవేళ మేము చేసి ఉంటే మాకు దమ్ము ఉంది, మాకు ధైర్యం ఉంది, పేద ప్రజల పక్షాన కొట్లాడతాం కాబట్టి మేము బరాబర్ బాజాబ్తో పోయి వెలుగుమాటలో కూర్చున్నాం. మా కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడిండ్రు, పలకరించరు సందర్భం మనం చూస్తాం. మరి వీళ్ళకి ఎందుకు లేదంటే అదే ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి గారు కానీ, తుమ్మల గారు కానీ ఎందుకు వెళ్ళలేదండి? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారండి? రాళ్లతో కొడతారు వీళ్ళని, తరిమి కొడతారు. కాబట్టి ఈ రోజు కూడా వెళ్ళని పరిస్థితి. అదే మరి మీరు రాహుల్ గాంధీ గారిని తీసుకుని వెళ్ళకపోయారు, 1 గంట సేపు చెప్పేవాళ్ళు కదా. మీరు గతంలో రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ తీసుకొచ్చి వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇలా రాహుల్ గాంధీ హైదరాబాద్ ఎక్కడికో వికారాబాద్ అయితే ఇక్కడ ఓయూలో ఉన్న పిల్లల్ని పాప రాత్రి అరెస్టులు చేస్తారండి. ఇంత అధ్వానమా, ఇంత భయమా? యూత్ అంటే మీరు చెప్పిన మాటలు. కామారెడ్డి ఒక డిక్లరేషన్ ఉంటుంది, వరంగల్ డిక్లరేషన్లు. ఈ డిక్లరేషన్లు ఎందుకు పెట్టిరు? ఎందుకు అబద్ధం మాటలు పెట్టి వీళ్ళు పెట్టినారు శిక్షణా కేంద్రాలు అటండి వికారాబాద్ లా. ఏం శిక్షణ తరగతులు తెలుసా? వీళ్ళు శిక్షణ తరగతులు ఏంటంటే ఎట్లా ప్రజల్ని మోసం చేయాలా, అబద్ధాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, రైతాంగాన్ని ఎట్లా మోసం చేయాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా ఇస్తామని ఎట్లా మభ్య పెట్టాలా, నీళ్ళు ఎట్లా ఇవ్వకుండా కూడా ఇస్తామని చెప్పాలి, కాళేశ్వరం అబద్ధం ప్రచారం ఎట్లా చేయాలి, ఫార్ములా ఈ కేసు ఎట్లా అబద్ధం ప్రచారం చేయాలి, ఏ కేటీఆర్ ని లోపడేస్తామని ప్రచారం చేయాలి, ఎవరిని లోపడేస్తాం, ఎవరి మీద అక్రమాలని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఎట్లా మళ్ళీ మనం ప్రభుత్వంలోకి రావాలి, మన మనుగడ కొనసాగాలని చెప్పే శిక్షణ కేంద్రాలే తప్ప ఆ కాంగ్రెస్ పార్టీవి ప్రజల పక్షాన్నో, ప్రజాక్షేమం కోసమో, ప్రజల పథకాలు అందజేయడానికో చేస్తున్న శిక్షణ కేంద్రాలు కాదండి. వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మీరు ఒక విషయం అండి, ఒక పాట ఉంటది, ఉన్నవాడే మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేనివాడి ఉన్న నీడ నేల కొరిగి పడుతూ ఉంటే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఇలా రేవంత్ రెడ్డి గారు 150 కోట్లతోని 200 కోట్లతోని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాడు. ఆయన ఉండడానికి వాళ్ళ నివాసం కట్టుకుంటా ఉన్నాడు. కేవలం ఆయన ఇంటి చుట్టూ కట్టే ప్రహారీ గోడకే కొన్ని కోట్లు, ఒక గ్రామంలో 60 రోడ్లు అయితే, వాటర్ ట్యాంక్ అవుతుంది, గుడి అవుతుంది, బడి అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. బట్టి విక్రమార్క గారు తన నివాసం ఇక్కడ ప్రజాభవన్ ఉండగా కూడా తన ఖమ్మంలో 5-6 కోట్లు పెట్టి పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు. ఇవాళ పాపం ఖమ్మం ప్రజలు కానీ, ఇక్కడ హైదరాబాద్ లో గాంధీ పేరుతో కానీ గుడిసెలన్నీ కొలుస్తా ఉన్నారు, ఆగం చేస్తా ఉన్నారు, పేద బడుగు బలహీన ప్రజలని బతకకుండా చిరిమేస్తా ఉన్నారు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అందరూ అడుగుతున్నారే. ఇదేనా మీరు గతంలో మాట్లాడింది కదా, కాంగ్రెస్ వాళ్ళు గడిల పాలన, రాజుల పాలన, దొరల పాలన అన్న ఏమైందండి? వీళ్ళు ఎవరు దొరపగలు ఉన్నారు, ఎవరు ఎంత పెద్ద గోడలు కట్టుకుంటా ఉన్నారు, మీకు సొంతగా రోడ్లు వేసుకుంటా ఉన్నారు, అంత పెద్ద 154 కోట్లతో భవనాలు కట్టుకుంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాదా అని ఈ రోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఇదేనా మీ కాంగ్రెస్ పార్లమెంట్ మళ్ళీ ఏదో ప్రధానమంత్రిని చేస్తున్నాడు రాహుల్ గాంధీ. కానీ ఆయన ఇప్పటికీ ఇంత లక్షలాది మంది పేద ప్రజలు ఉసురు దాక్కుతున్నావు. మళ్ళీ తెలంగాణ ప్రజలు నీకు ఎట్లా ఓటేస్తా అంటున్నావు? ఎప్పుడు డబ్బు గుర్తుకొచ్చినా, ఎప్పుడు ఎక్కడ పక్కన ఎలక్షన్ జరిగినా, ఎప్పుడు ఆర్థిక బలం కావాలన్నా మన తెలంగాణ రాష్ట్రం వైపు తొంగి చూస్తున్న రాహుల్ గాంధీ గారు తప్ప ఏ రోజన్నా పట్టించుకున్నాడా? పేద ప్రజలు రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి యూరియా లేదంటే ఏ రోజన్నా ఒక రోజన్నా మాట్లాడిందా? యువతరం అంతా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న అశోక్ నగర్ లో నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, రోడ్ల మీద వస్తా ఉంటే
పోలీసు వాళ్ళతో కొట్టి 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 చంపుతా ఉన్నారు పిల్లల్ని, అరెస్టులు చేస్తా ఉన్నారు తప్ప ఏ రోజన్నా వాళ్ళ గురించి మాట్లాడిందా? ఏ రోజన్నా పథకాల గురించి మాట్లాడినా, ఆడబిడ్డకి ఇచ్చే బంగారం గురించి మాట్లాడినా, కుటీల గురించి మాట్లాడినా, వృద్ధులకు పెన్షన్లు ఇంకెప్పుడు వేస్తామని ఆకాశం వైపు చూస్తా ఉన్నారు, ఇంకెప్పుడు వేస్తారా నాయన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా మరి 4,000 పెన్షన్ వేస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిందా? ఇదే రాహుల్ గాంధీ గారు దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని మోసం చేసిన రాహుల్ గాంధీ గారు ఇలా అనేక పథకాలు కేసీఆర్ గారు అది చేస్తే మేము ఇది చేస్తాం అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ నేను ప్రధానమంత్రిని అయితే నేను తోకమంట ఇదే అంటే మీది ఇదేనా సంస్కృతి మీది? ప్రజల పక్షాన కొట్లాడాలా, ప్రజలకు పథకాలు అందజేయాలా, ప్రజల మెప్పు పొందాలా, మళ్ళీ ప్రజలు ప్రభుత్వంలోకి రండి ఎవరంటారు? ప్రజల మెప్పు పొందిన ఎందుకు రాహుల్ మళ్ళీ మీ ప్రభుత్వం మీ చేతిలోకి వస్తుంది. కానీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత లేదా సతీష్? ఉందా అండి? మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఏ ప్రైమ్ మినిస్టర్ అంటాడు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిరండి. సరే ఆయనకి ఏ ఇతర కారణాలు శిబిరాలకు వచ్చిండు, ఏ శిబిరాలకు వచ్చిండో అది లేదు కానీ వచ్చినప్పుడు మరి పేద ప్రజలు మరి మీ గాంధీ పేరుతోనే విధ్వంసం చేస్తా ఉంటు మీ ముఖ్యమంత్రి అని చెప్పి ఎందుకో ఇక్కడికి పోలేదు? ఎందుకంటే మీ గాంధీ పేరుతోనే భూములన్నీ లాక్కుంటున్నారు, హైడ్రా పేరుతో కొంపలన్నీ గురుస్తా ఉన్నారు. ఖమ్మంలో చిన్న చిన్న బతుకులు పేదవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విలువలేదు, కరెంట్ లేవు, నీళ్ళు లేవు, ఇబ్బంది పాలవుతారు. మరి ఎందుకు పోయి పరామర్శిస్తలేరంటే? ఎందుకంటే రైతాంగం నేతన్నలు ఇలా నేతన్నలకు పని లేక అదే నేతన్నలు తాడుతూ ఉరేసుకొని చచ్చిపోతాను, ఎందుకు పరామర్శిస్తలేరండి? పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది, అప్పుల పాలైపోతుంది. ఎందుకండి స్పందిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? ఇదే దళిత సమాజం దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ గారు ఎక్కడికి పోయారండి? ఎందుకు స్పందిస్తలేరండి వీళ్ళు? ఇలా వీళ్ళ గాంధీ పేరుతో లేకపోతే ఇంకో పేరుతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పదవులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ రోజు పేద ప్రజల గురించి మాట్లాడిన సందర్భం ఒకటి చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా ఈ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని రాష్ట్ర ఖ్యాతిని పెంచే దిశగానో లేకపోతే ఇంకో దిశగానో ఏ రోజైనా బయట వేరే దేశం వేరే రాష్ట్రాల నుంచో లేకపోతే కేంద్రంతో కొట్లాడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 8 మంది ఎంపీలో ఎన్నడన్నా రూపాయి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా రాహుల్ గాంధీ గారు? కేవలం వాళ్ళు కూటగాడుకుంటారు, పైసలు సంపాది. ఇప్పుడు ఒక విషయం అంటే ఒక లాస్ట్ విషయం చెప్తా ఉన్నాను. బట్టి విక్రమార్క గారు పొద్దున లేచి వాళ్ళ కొడుకు మరి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వివాహం ఉందని కేంద్ర మంత్రుల చుట్టూ లేకపోతే రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రాల మంత్రుల చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతుండే. ఖమ్మం ప్రజల్ని పరామర్శించడానికి సమయం దొరకలేండి. ఒక 2 నిమిషాలు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో ఏ మంత్రి పోయి కూడా అక్కడ పరామర్శించే పరిస్థితులు అండి. వాళ్ళకి ఏదైనా గూడు చూపించే ప్రయత్నం చేయండి. కనీసం నీళ్ళు ఇచ్చుడో ఇంత నిత్యావసర సరుకులు ఇచ్చుడో ఏదో ఒక విధంగా సాయం చేసే పరిస్థితులు ఎందుకు లేరు అని అంటా ఉన్నాం. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చిరు. అది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హెలికాప్టర్ల పరుగులు తీసిరు. ఖమ్మం మోడీ సాబ్ బడాబాయ్ చోటాబాయ్ కూడా తిరిగిరే, ₹1 కూడా తీసుకురాలని పరిస్థితి ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ప్రజల్ని ఓట్లాడుతూ ఉన్నారు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయితే అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. రైట్ సతీష్. ఓట్లు అడుగుతున్నారు, ఓట్లేం అడగట్లేదు ఇప్పుడు. రైట్ వెంకటరెడ్డి గారితో ఉందనే లేకపోతే ఇంకో ఎలక్షన్ ఉందనే ప్రయత్నంలో భాగంగా పైసల కోసం వచ్చినని ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదండి, మనకు 100 వేసి 1000 కోట్లని ఎప్పుడు ఇస్తున్నా? మీరు ఎంత ఇచ్చారు చెప్పండి రేవంత్ రెడ్డి గారికి? మీరు ఎంత ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఎంత ఇవ్వబోతున్నారు ఇప్పుడు? అంటే టార్గెట్ 1000 కోట్లు కదా, కార్యకర్తలు అందరూ కలిసి 1000 కోట్లు చేసి అందుకే శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత మీ వాటా ఎంత ఇచ్చారండి? శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఇప్పుడు మీరు కేటీఆర్ గారికి మీరు ఎంత వాటా ఇచ్చారో చెప్పండి. మా కేటీఆర్ గారు అనలేదు కదా, మా కేటీఆర్ గారు అనలేదండి. మా కేటీఆర్ గారు ఒకటే అంటారు తెలుసా, మీలాగా ఒక్క విషయం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క విషయం, మీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? తలో 1000 2000 అందరం కలిపి 1000 కోట్లు మనం రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలన్నారు. మా కేటీఆర్ గారు ఏమంటారంటే తలో 1000 2000 అందరం కలిసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను కాపాడుకుందాం, వాళ్ళకు గుడిసెలు కట్టిద్దాం, రైతాంగాన్ని కాపాడదాం, నేతలను కాపాడదాం, విద్యార్థులు కాపాడదాం, నిరుద్యోగులు కాపాడదాం అంటారు తప్ప మీలాగా దోసుకుందాం దాచుకుందాం అని అన్నారు కేటీఆర్. అలాగే అనండి. కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలా ₹1,00,000 కోట్ల దోసుకున్నారు, రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారని ఇవాళ సగటు తెలంగాణ ఏంటని అడిగినా కూడా అర్థమవుతుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఇవాళ మీరు విమర్శించిన తప్పే ఉందా అండి? వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. రోజా గారు ఒక్కసారి చూడండి. మీరు చేసిన విధ్వంసం మా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లో మీరు చేసిన విధ్వంసాన్ని మీరు రైట్ వెంకటరెడ్డి గారు. డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం.